సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పర్పస్ ఏంటి? ఓటర్లు ఎవరు బతికున్నారో వాళ్ళందరికీ ఓటు ఉండాలి. చచ్చిపోయిన వాళ్ళకి ఓటు అక్కర్లా. అదే సందర్భంలో ఒక వ్యక్తి వేరే చోట్లకి వెళ్ళిపోతే పాత ఓటు అట్లాగే ఉండక్కర్లా. ఒక వ్యక్తికి 2, 3 రాష్ట్రాల్లో ఓటు ఉండక్కర్లా. ఒక చోటే ఓటు ఉండాలి. ఇది సార్ ఉద్దేశం. దాని కింద ఓట్లు తొలగిస్తే అబ్బెబ్బే నన్ను ఓడగొట్టడానికి ఓట్లు తొలగిస్తున్నారని సొల్లి కబుర్లు చెప్తుంది మమతా బెనర్జీ. ఇవాళ ఉత్తరప్రదేశ్లో 2,92,00,000 ఓట్లు తొలగిస్తున్నారు. 2,92,00,000. అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నిటి తీసేస్తా ఇప్పుడు ఎవరెవరి తీసేయబోతున్నారో ఆ లిస్ట్ ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చే నెల 6 దాకా గడువు ఇచ్చింది. ఒకవేళ బ్రతికున్న వాళ్ళ ఓటు తీసేసినా, లేదంటే ఎక్కడా ఓటు లేకుండా పోతున్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓటు ఉంటుంది. ఇది ప్రొసీజర్. అది ఏకంగా 2,92,00,000 15 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 3 కోట్ల ఓట్లు పోతున్నాయి. అంటే 12 కోట్లకే ఓట్లు మిగలబోతున్నాయి. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నా ఓట్లు ఎవడో తీసేస్తున్నాడని చెప్పలేదే. ఇక్కడ ఈవిడ మాత్రం చెప్తోంది. అంటే బంగ్లాదేశీ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటర్ ఐడి కార్డు ఇచ్చి, ఓటర్ ఐడి కార్డు ద్వారా ఆధార్ కార్డులు ఇచ్చినటువంటి ఒక దేశద్రోహి, ఒక నీచురాలు ఇప్పుడు న్యాయస్థానం పోరాటం చేస్తాను, ఇంకో పోరాటం చేస్తానంటూ బిఎల్ఓల మీద ఒత్తిడి తెచ్చేస్తున్నారు. బిఎల్ఓలను చంపేస్తున్నారు. బిఎల్ఓల మీద ఒత్తిడి తెస్తుంది ఎవరు? బంగ్లాదేశ్ వాళ్ళు. నిన్న చంపబోయింది ఎవరు? బంగ్లాదేశ్ వాళ్ళు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం భారతదేశపు ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నటువంటి ఆ రాక్షసిని ఎవడన్నా కాల్చి చంపితే దరిద్రం వదిలిపోతుంది.